అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు దెయ్యాల మెడలో మొదటి భాగం. సాయంత్రం 6 గంటలైంది. బీచ్లో ఎంతోమంది వచ్చి కూర్చుంటున్నారు. వేసవి కాలమేమో చాలామంది బీచ్కి వస్తున్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు పరుగులు పెడుతూ పీతలను పట్టుకోవటానికి పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. కొంచెం పెద్ద పిల్లలైతే సముద్రంలో స్నానాలు చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ కెరటాల మీదకు ఎగిరి దూకుతూ రకరకాలుగా ఆడుకుంటున్నారు. ఇంకా కొందరు నీటిలో బంతులు విసురుకుంటూ గంతులు వేస్తున్నారు. పిల్లల అలరి సముద్ర ఘోష మించిపోతుంది. రామం చంద్రం చట్టాపట్టాలేసుకుని బీచ్కి షికారుకొచ్చారు. ఇద్దరు 10th క్లాస్ చదువుతున్నారు. ఇద్దరికి 14 ఏళ్ల వయసుంటుంది. కొద్ది నెలల మాత్రమే తేడా. ఇద్దరు మంచి తెలివైన కుర్రవాళ్ళు. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వస్తూ ఉంటారు. క్లాస్ పాఠాలు బాగా చదవటమే కాకుండా ప్రపంచ జ్ఞానం కూడా బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరినొకరు వదిలి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ స్నేహం చూస్తుంటే మిగిలిన పిల్లలకి అసూయగా ఉండేది. ఆ రోజు ఆదివారం కదా అని ఇద్దరు సరదాగా బీచ్కి వచ్చారు. బీచ్లో ఎక్కువగా ఉన్న జనాల్ని చూడగానే రాముకి నిరుత్సాహం కలిగింది. ఏంట్రా, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఇక్కడ కాలక్షేపం చెయ్యవచ్చు అని అనుకుంటే ఎంతమంది జనాలున్నారు? ఇంతకన్నా ఏదైనా సినిమాకి పోయినా బాగుండేది అని అన్నాడు చంద్రంతో. పోనీలేరా, ఇంకా వెలుతురు బాగానే ఉందిగా, ఇలా బీచ్లో నడుచుకుంటూ కొంచెం పైకెళ్ళొద్దామా అన్నాడు చంద్రం. సరే పదా అని అన్నాడు రాము. ఇద్దరూ కలిసి సముద్రం ఒడ్డునే బయలుదేరారు. ఈత చెట్టు అంతెత్తున ఇసుక. తెల్లటి ఇసుకతో అదో రకం మంచుకొండలా కనిపిస్తుంది. మంచుకొండల మీద మధ్య మధ్య నల్లటి పర్వతపు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లుగా ఇసుక తెన్నెల మీద అక్కడక్కడ బ్రహ్మదండి మొక్కలు మొలిచాయి. గాలి వీస్తుంటే చెట్లు ఏల వేస్తూ సముద్రుడి పాటకు లయ కల్పిస్తున్నట్లుగా ఉంది. ఆ సాయంకాలం పూట అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంది. కొంచెం దూరంలోనే బెస్తవారు చేపల కోసం సముద్రంలో చేపలు పడుతూ కనిపించారు. మరికొందరు తిరిగొచ్చిన పడవల్లో నుంచి చేపల్ని బయటికి చేరవేసుకుంటూ ఉన్నారు. మరికొంచెం దూరం వెళ్ళేసరికి జనసంచారం లేకపోయింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం సంగతే మర్చిపోయిన మిత్రులిద్దరూ చాలా దూరం వెళ్ళిపోయారు. అరే చంద్రం, మనం దెయ్యాల మేడ దగ్గరికి వచ్చేశాంరా అని అన్నాడు రాము. అరే అవునరా, మనం చాలా దూరం వచ్చేశాం. మాటల్లో టైం సంగతే మర్చిపోయాం అని అన్నాడు చంద్రం. అవునరా, చీకటి కూడా పడిపోయింది. ఇప్పుడేం చేద్దాం అని అన్నాడు కొంచెం భయంగా రాము. అయినా ఆలస్యం ఎలాగూ అయిపోయింది కదా, ఇక్కడే ఓ గంట కూర్చొని వెళదామా, వేసవి కాలమేగా అన్నాడు చంద్రం. ఇక్కడా? ఒరేయ్, నీకేమైనా మతిపోయిందా అని అన్నాడు రాము భయంగా. భయమెందుకురా, దెయ్యాల మేడ దగ్గరలో ఉందనేగా అని అన్నాడు చంద్రం నవ్వుతూ. అవునరా, ఇక్కడ మనం ఉండటం మంచిది కాదు, పోదాం పదా అని అన్నాడు రాము తొందర చేస్తూ. పర్వాలేదులేరా, నేనున్నాను కదా, నీకేం భయం అని అన్నాడు రామం భుజం మీద చరుస్తూ. ఆ తర్వాత రాము చెయ్యి పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టాడు. అయిష్టంగానే ఇసుకలో చంద్ర పక్కన కూర్చున్నాడు రాము. కొంచెంసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. సముద్రం ఇంకా దెయ్యాల మెడని చూస్తూ ఉండిపోయారు. ఏరా, దెయ్యాలు లేవంటావా అని అన్నాడు రాము. ఇదంతా వట్టి భ్రమరా, దెయ్యాలు భూతాలు లేవన్నాడు చంద్రం అన్నీ తెలిసిన వాడిలాగా. మరి ఈ దెయ్యాల మేడలో దెయ్యాలు ఉన్నాయని పగటిపూట కూడా ఇక్కడికి రావటానికి జనం భయపడతారని అంటారు కదరా అని అన్నాడు రాము దెయ్యాల మేడ వంక చూస్తూ. అనేవాళ్లే కానీ చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఇదిగో పూలంటే ఇదిగో తోకంటాడు, దొన్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమంటారు. ఈ కబుర్లలో నిజం చాలా తక్కువగా ఉంటుందిరా అని అన్నాడు చంద్రం ఎంతో లోకానుభవం ఉన్నట్లుగా. రాము భయంగా చూస్తుంటే తన ధైర్యం మరింత ప్రదర్శించాలని ఉత్సాహం ఎక్కువవుతుంది చంద్రానికి. రాము కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో గాలి కూడా వెయ్యటం లేదు. అందువలన చెట్లాకులు కూడా అంతగా కదలటం లేదు. కేవలం సముద్ర ఘోష ఒక్కటే వినిపిస్తుంది. ఉన్నట్లుండి దూరాన నక్క ఒకటి బిగ్గరగా ఊళ్ళబెట్టింది. ఆ కోత వినేసరికి ఇద్దరికి ఒకేసారి గుండె జల్లుమంది. రాముకి
వెన్నులో కరెంటు షాకు తగిలినట్లుగా ఉంది. అంత ధైర్యస్తుడైన చంద్రానికి కూడా ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పాటుకు వచ్చింది. ఒరే, ఇంకా వెళ్ళిపోదాంరా, పదరా, ఇప్పటికే ఆలస్యమైపోయింది. మన ఇంటికి చేరేసరికి బాగా ఆలస్యమవుతుంది. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కూడా అని అన్నాడు రాము లేస్తూ. అవునరా, పోదాం పద అని అంటూ చంద్రం కూడా లేచాడు. వెన్నెల మసక మసకగా ఉంది. మబ్బుల వెలుతురులోనూ తెల్లటి ఇసుక అవటం వలన దారైతే కనిపిస్తూనే ఉంది. లేచి నడవబోతూ ఇద్దరు ఒక్కసారి దెయ్యాల మేడ వైపు చూశారు. ఆశ్చర్యం ఉన్నట్లుండి అందులో దీపాల వెలుతురు కనిపించసాగింది. ఇద్దరికి ఒక్కసారిగా గుండెలవిసిపోయాయి. ఆ చీకట్లోనే ఒకరి ముఖం ఇంకొకరు భయం భయంగా చూసుకున్నారు. అప్రయత్నంగా ఇద్దరు ఒకరి పక్కన ఇంకొకరు వచ్చి దగ్గరగా ఆనుకొని ఒకరి భుజాన్ని ఒకరు గట్టిగా చేతులతో వాటేసుకున్నారు. దెయ్యాల మేడలో దీపాలు వెరగటమే కాదు, తలుపులు లేని కిటికీల ద్వారా ఏవో ఆకారాలు కదులుతూ అస్పష్టంగా కనిపించాయి. దూరాన మళ్ళీ నక్క బిగ్గరగా ఊలవేయటం మొదలుపెట్టింది. రాముకి చంద్రానికి గుండె ఎగిరివచ్చి గొంతులో పడినట్లుగా ఉంది. ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇద్దరూ పరుగు లంకించుకున్నారు. చంద్రం ఒక్కసారిగా ఒరే అని ఆగిపోయాడు. ఆ అరుపుకి రాము గుండెలు అవిసిపోయాయి. తాను కూడా ఆగి వణుకుతున్న గొంతుతో ఏంట్రా అది అని అడిగాడు. నా కాలికేదో పట్టుకుందిరా అని అంటూ కిందకి చూడసాగాడు చంద్ర. పాము కాదు కదా అని అంటూ తాను కూడా చూశాడు రామం. ఒక పెద్ద పీత చంద్రం కాలుని గట్టిగా పట్టుకుంది. బలంగా లాగి దూరంగా విసిరేశాడు రాము. వెధవ పీత ఎంత భయపెట్టింది అని అన్నాడు చంద్రం. ఇద్దరూ తిరిగి వడివడిగా నడవటం మొదలుపెట్టారు. అప్పటికి దెయ్యాల మేడ బాగా దూరమైంది. పైగా అంతవరకు పరిగెత్తి ఆ తర్వాత భయంతో ఇద్దరూ అలసిపోయారు. అందుకనే వడివడిగా నడక సాగించారు. ఆ ప్రదేశంలో సర్వీస్ చెట్లు దట్టంగా ఉన్నాయి. కొన్ని కొమ్మలు చేతులకు తగిలినట్లుగా ఉన్నాయి. ఆ తోపుల్లోనే ఇద్దరు జాగ్రత్తగా ముందుకు నడుస్తున్నారు. రోడ్డు చేరటానికి ఇంకా 1/2 మైలు దూరం ఉంటుంది. చంద్రం ముందు నడుస్తున్నాడు. అకస్మాత్తుగా బాబోయ్ అని కేకవేసి నిలబడిపోయాడు రామం. ఏమైందిరా అని గట్టిగా అరిచాడు చంద్రం. నా చొక్కాని ఎవరో పట్టి లాగుతున్నారా అని ఎండిపోయిన గొంతుతో తడబడుతూ చెప్పాడు రామం. భయంగా అడుగులు వేస్తూ సమీపించాడు చంద్రం. రాము విగ్రహంలాగా నిలబడే ఉన్నాడు. వేడిగా వస్తున్న ఊపిరి దగ్గరకొచ్చిన చంద్రానికి తగులుతుంది. చల్లటి గాలి వీస్తున్నా రాముకి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ముఖం మీద చెమట బిందువులు మసక వెన్నెల్లో కూడా మెరుస్తూనే కనిపిస్తున్నాయి. చంద్రం భయంగా రామం భుజం మీద నుంచి కొంగలాగా మెడని ముందుకు సాచి చూశాడు. కింద ఒక సరకు కొమ్మ రాము చొక్కాను పట్టుకుంది. సరకు కాయలకు ముళ్ళుగా ఉంటాయేమో చొక్కాని గట్టిగా పట్టుకున్నాయి. అరే, అనవసరంగా భయపడ్డావురా, సరుకు కొమ్మ నీ చొక్కాని పట్టుకుంది అని అంటూ వడిగా ముందుకు వెళ్ళి ఆ కొమ్మని చొక్కా నుంచి తప్పించేశాడు చంద్రం. అబ్బా, ఎంత భయపడ్డాన్రా రాము, నువ్వే కాదురా, నీతో పాటు నేను అని అన్నాడు చంద్రం. రాముకు కూడా నవ్వొచ్చింది. ఇంకా ఎన్ని విధాల భయపడాల్సి వస్తుందో అని ఉరుకులు పరుగుల మీద వాళ్ళు రోడ్డు చేరారు. ఊళ్ళోకి వెళ్లే బస్సు రెడీగా ఉంది. దానిలో ఇద్దరూ ఎక్కేశారు. రాము ఇంటికి వెళ్ళాడే కానీ ఒళ్ళు అతని స్వాధీనంలో లేదు. బాగా భయపడ్డాడేమో, జ్వరం కూడా వచ్చింది. అన్నం కూడా సరిగ్గా తినలేకపోయాడు. పడుకున్న చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి కలత నిద్రలో దెయ్యాల మేడ గురించి కలవరింతలు, భయంతో కేకలు వేస్తూ నిద్ర లేవటం. వాడి కేకలు విని అమ్మా నాన్న ఏంట్రా, ఏం జరిగింది అని అడిగితే ఏమీ లేదులే అమ్మా, ఏదో కలొచ్చిందని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. ఇంతలో తెల్లవారింది. రోజు పెందలాడే లేవటం రాముకి అలవాటు. కానీ ఆ రోజు రాము ఇంకా లేవలేదు. రాముని లేపుదామని వాళ్ళమ్మ వచ్చింది. తట్టి లేపుతుంటే ఒళ్ళు బాగా వేడిగా ఉంది. ఏమండి, ఇలా రండి అని అంటూ గట్టిగా కేకేసింది. ఏమైంది అని అంటూ వచ్చాడాయన. రామానికి బాగా జ్వరంగా ఉందండి, ఒళ్ళు పేలిపోతుంది అని అందామే. అరే, ఏది చూడండి అని అంటూ
తాను కూడా రాము ఒంటి మీద చెయ్యి వేసి చూశాడు. అవునే, బాగా జ్వరం వచ్చింది అని అన్నారాయన. రాముకి మెలకువ వచ్చింది. లేచి కూర్చొని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. బిగ్గరగా ఆవలించాడు. కళ్ళు నులుపుకున్నాడు. అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. ఏం నాయనా, జ్వరం వచ్చిందా? వాళ్ళమ్మ ఆప్యాయంగా, దేన్ని చూశావయ్యా, దడుచుకున్నావా? ఏంట్రా, రాత్రంతా ఒకటే కలవరింతలు అని అన్నాడు వాళ్ళ నాన్న. అవునరా, చీటికి మాటికి దెయ్యాల మేడ అని అంటూ భయపడి కేకలు వేస్తూ వచ్చావు. ఏదైనా చూసి భయపడలేదు కదా అని అంది వాళ్ళమ్మ. లేకపోతే దెయ్యాల మేడ వైపు వెళ్ళావా అని అడిగారు వాళ్ళ నాన్నగారు. నాన్న, నిజంగా దెయ్యాలున్నాయా అని అడిగాడు రాము. అదిగో వీడటు వెళ్ళినట్లే ఉంది అని అన్నారాయన. ఏరా, నిజంగా వెళ్ళావా అని అడిగింది వాళ్ళమ్మ. అవును నాన్న, నిన్న సాయంత్రం నేను చంద్రం అటువైపు షికారికి వెళ్ళాం అని అంటూ జరిగింది చెప్పాడు. ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ఉండరు, లేనిపోనివన్నీ తెచ్చి పెడతారు. చెప్పేవాడు లేక చెడిపోయారని వెధవ వేషాలు మీరును. చీకట్లో ఎవరైనా వెళతారా? పగటిపూట కూడా వెళ్ళరు అని అంటూ అమ్మ దండకం చదవటం మొదలుపెట్టింది. ఎందుకురా అనవసరమైన వాటిలో తలదూర్చి చిక్కులు తెచ్చుకోవటం అని చిరాకు పడ్డారు వాళ్ళ నాన్నగారు. మేమిలా అవుతుందని అనుకొని వెళ్ళలేదు నాన్నగారు. సరే, అది సరే కానీ మేమా మేడలో వెలుతురు చూసాం, మనుషుల కదలికల్ని కూడా చూసాం. మరి దెయ్యాలు ఉన్నాయంటారా అని మళ్ళీ అడిగాడు రాము. దెయ్యాల్లేవు, బోతాల్లేవు, అంతా మీ భ్రమ. ఇంకెప్పుడు ఇటువంటి వాటి జోలికి పోకండి అని అన్నారాయన. ఉన్నాయని చెప్తే ఇంకెంత భయపడతాడో అని. సర్లేండి, అబ్బాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి మందు తీసుకురండి. నేను పీర్ సాహెబ్ దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకొస్తాను అని అంది వాళ్ళమ్మ. సరే, ఒరే నువ్వు లేచి ముఖం కడుక్కో అని అనగానే వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు. వాళ్ళమ్మ వేడివేడిగా పాలు తీసుకొచ్చింది. అవి తాగి వాళ్ళ నాన్నగారి వెంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అతన్ని పరీక్ష చేసి ఏవేవో మందులిచ్చారు. ఆ తర్వాత రాముని వాళ్ళమ్మ పీరు సాహెబ్ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ తాయెత్తుల కోసం వచ్చిన వారు ఓ 10 మంది దాకా ఉన్నారు. కొందరికి నిప్పుల మీద సాంబ్రాణి గుగ్గిలం వేసి పొగవేస్తున్నారు. మరికొందరికి చుట్ట వేపమండ తిప్పుతున్నారు. ఇంకొందరికి సున్నపు నీళ్లలో ముఖం చూపుతున్నారు. తర్వాత వాళ్ళకి ఏవేవో తాయెత్తులు కడుతున్నారు. పొట్లాలిచ్చి ఏమేం చెయ్యాలో చెప్తున్నారు. ఇటువంటి దృశ్యాలు రాము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడవి చూస్తుంటే అతనికి వింతగాను భయంగాను ఉంది. కొంచెం సేపట్లో రాము వంతు వచ్చింది. వాళ్ళమ్మ పీరు సాహెబ్తో రాత్రి జరిగింది చెప్పింది. పీర్ సాహెబ్ రాముని దగ్గరికి పిలిచాడు. సున్నపు నీళ్లలో అతని ముఖం చూడమన్నాడు. ఆ తర్వాత అతని ముఖం చుట్టూ వేపమండ తిప్పాడు. ఆ తర్వాత అతని నెత్తి మీద చెయ్యి ఉంచి కళ్ళు మూసుకొని మంత్రాలు అస్పష్టంగా చదివాడు. తర్వాత చెయ్యి తీసి అరచేతి మీదుగా ఉఫ్ అని 2 సార్లు ఊదాడు. ఇప్పుడు భయం పోయిందిగా అని అడిగాడు. ఇప్పుడు ఏమీ లేదు అని అన్నాడు రాము. అబ్బాయికి గాలి తగిలింది, దడుచుకున్నాడు అని అంటూ ఒక తాయెత్తు తీసి మెడలో కట్టాడు. ఆ తర్వాత ఒక సాంబ్రాణి పొట్లమిచ్చి రోజూ పొద్దున్నే రాత్రి పొగ వేయండి, జ్వరం కూడా తగ్గిపోతుంది అని అన్నాడు. రామం వాళ్ళమ్మ అలాగేనయ్యా అని చెప్పి పైసలేమియమంటారు బాబు అని అడిగింది. ₹2.60 ఇవ్వండి అని అన్నాడాయన. ఆయనకి డబ్బిచ్చి నమస్కారం చేసి రాముని ఇంటికి తీసుకొచ్చింది వాళ్ళమ్మ. డాక్టర్ గారి మందే పనిచేసిందో, పీర్ సాహెబ్ మంత్రమే పనిచేస్తుందో కానీ సాయంత్రం కాకుండానే రాముకి జ్వరం తగ్గిపోయింది. భయం కూడా పోయింది. మనిషి మామూలుగానే తయారయ్యాడు. చంద్రం స్వతహాగా మంచి ధైర్యం కలవాడు. ఏ విషయాన్ని చూసినా గుడ్డిగా నమ్మడు. ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించి దానికి సహేతుకమైన సమాధానాన్ని అన్వేషిస్తాడు. రాము స్వతహాగా కొంచెం భయస్థుడు. అయితే చంద్రం పక్కనుంటే అతని భయాన్ని అణుచుకొని ధైర్యాన్ని చిక్కబట్టుకోగలడు. ఆ దెయ్యాల మేడ దగ్గర జరిగిన సంఘటన చంద్రం మనసులో మెదులుతుంది. అప్పటి పరిస్థితుల్లో అతను కూడా భయపడి పరిగెత్తిన తాము చూసిన దానికి సహేతుకమైన సమాధానం కోసం వెతుకుతున్నాడు మనసులోనే.
చంద్రం కూడా కొంత భయపడినా అతనికి ఏ జ్వరమూ రాలేదు. కాకపోతే బాగా అలసట చెందినట్లుగా అనిపించింది. రాత్రి అతనికి దెయ్యాల మేడ గురించిన ఆలోచనలు వస్తూ ఉండటం వలన నిద్ర సరిగ్గా పట్టలేదు. పట్టిన కలత నిద్రలో కలలన్నీ కూడా దెయ్యాల మేడ చుట్టూనే ఉన్నాయి. అయితే రాములాగా భయపడి నిద్రలో కేకలు వేయలేదు. కిందటి రాత్రి అలసట, ఆ పైన కలత నిద్ర వలన మర్నాడు పొద్దున్నే బాగా విశ్రాంతి తీసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో చంద్రం అమ్మా నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఏరా, సెలవులు అయిపోవస్తున్నాయి కదా, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, ఏంటి బద్ధకం ఎక్కువైంది, పొద్దునంతా నిద్రపోయావు అని అన్నారు వాళ్ళ నాన్నగారు. అవును, రాత్రి కూడా చాలా ఆలస్యంగా వచ్చాడు, ఎక్కడెక్కడో షికార్లు చేస్తున్నాడో బొత్తిగా భయం లేకపోయింది అని అంటూ వంత పాడింది. చంద్రానికి తండ్రి దగ్గర చనువెక్కువ. తల్లి పైకి సాధించినా ఆమెకి కొడుకంటే ప్రేమే. అదేమీ లేదు నాన్నగారు, కొంచెం అలసట అనిపించి రెస్ట్ తీసుకున్నాను. అది సరే కానీ నాన్నగారు, నిజంగా దెయ్యాలున్నాయా అని అడిగాడు కొంచెం నిదానంగా తండ్రి వంక చూసి. చంద్రాన్ని యగాదిగా చూశాడాయన. ఏరా, ఏంటి సంగతి, ఏదైనా దెయ్యం కనిపించిందా అని అడిగారు. అదేమీ కాదు, నేను నిన్న అనుకోకుండా దెయ్యాల మేడవైపు షికారికి వెళ్ళాను అని అంటూ ఇంకా ఏదో చెప్తూ ఉండగానే, ఏంటి దెయ్యాల మేడ దగ్గరగా అని భయంగా అరిచింది వాళ్ళమ్మ. అవును, అందులో రాత్రి ఉన్నట్లుండి దీపాల వెలుగు కూడా కనిపించింది, ఎవరో తిరుగుతున్నట్లుగా ఆకారాలు కూడా కనిపించాయి అని అన్నాడు. అమ్మ బాబోయ్, భయం వేయలేదు, నాకైతే గుండె ఆగిపోయేది వాళ్ళమ్మంది. సరేలే, నీ పిరికి మందు వాడికి నూరిపోయకు అని ఆమెతో అని. తర్వాత ఏమైందిరా అని అడిగారు వాళ్ళ నాన్నగారు. అది చూసి రామం బాగా భయపడ్డాడు. వెంటనే బయలుదేరి వచ్చేశాము అని అన్నాడు చంద్రం. ఇంకా నయం, ఏమీ కాలేదు, ఉండు, ఇప్పుడే వెళ్ళి దిష్టి తీసి విభూది పెడతాను అని అంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళింది. అటువంటి నిర్జన ప్రదేశాలకు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు. అక్కడ ఏ పామో పుట్టో వచ్చిందనుకో, లేక భయపడ్డారే అనుకో, ఏమయ్యేది అని చివాట్లు పెట్టారు నాన్నగారు. అనుకొని మేమక్కడికి వెళ్ళలేదు నాన్నగారు. అది సరే, ఆ దీపాలు ఆకారాలు ఏమై ఉంటాయి అని అన్నారు. దెయ్యాల చర్యలేనంటారా అని తిరిగడిగాడు చంద్రం. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, అవి భయం వలన మీకు కలిగిన భ్రమై ఉండవచ్చు అని అన్నారు నాన్నగారు. ముందు మాకు భయం లేదే, అవి చూశాకే భయం కలిగింది, అందువలన భయం వలన కలిగిన భ్రమ ఎలా అవుతుంది అని అంటూ టెక్నికల్ పాయింట్ లేవదీశాడు. ఏదోలే, ఇంకెప్పుడు అటువంటి చోట్లకి వెళ్ళకండి అని అంటూ లేచారు నాన్నగారు. ఆ సాయంత్రం చంద్రం మామూలుగా రాము ఇంటికి వెళ్ళాడు. రాముకి జ్వరం తగ్గినా ఆ రోజు పొద్దునంతా బాగా అలసటగా ఉండటం వలన బయటికి వెళ్ళొద్దన్నారు వాళ్ళ అమ్మ నాన్న. అందువలన వాళ్ళ డాబా మీద కూర్చున్నారు. ఒరేయ్, ఎలా ఉందిరా రాత్రి ముచ్చట అని నవ్వుతూ అడిగాడు చంద్రం. ఏం చెప్పనరా, బాగా జ్వరం వచ్చింది, దడుచుకున్నానని మా వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, భూత వైద్యం కూడా చేయించారన్నాడు. అరే, బాగా భయపడ్డావన్నమాట, ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు చంద్రం. దేనివల్ల కానీ మొత్తం మీద సాయంత్రం కాకుండానే జ్వరం తగ్గిపోయింది. మరి నీ సంగతేంట్రా అని అడిగాడు రాము. నాకేమీ జ్వరం రాలేదనుకో, కాకపోతే బాగా అలసటగా అనిపించింది. అది సరే, జరిగింది విని మీ వాళ్ళేమన్నారు అడిగాడు చంద్రం. ఏమంటారు, కేకలు వేశారు. ఇంకెప్పుడు అటువంటివి చెయ్యొద్దు అని చివాట్లు పెట్టారు. మరి మీ వాళ్ళు అని అడిగాడు రాము. మా వాళ్ళు అంతే. సరే కానీ దెయ్యాల గురించి ఏమైనా అడిగావా అని అన్నాడు చంద్రం. అడిగాను, దెయ్యాలు లేవంటారు, మన భ్రమటరా అన్నాడు రాము. సరిగ్గా మా వాళ్ళు అలాగే అన్నారు. మరి భ్రమైతే ఇద్దరికి ఒకేసారి ఎలా కలిగిందిరా అనుమానం వ్యక్తం చేశాడు రాము. ఆ మాట నిజమే కానీ నాకు కూడా మనం భ్రమపడ్డామేమో అని అనిపిస్తుందన్నాడు చంద్రం ఏదో ఆలోచిస్తూ. ఎలా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రామం. భయం ఉన్నప్పుడు మనకి రకరకాల ఆలోచనలు కలుగుతాయి. మాట వరుసకే మన సంగతి చూడు. నేను పరిగెడుతుంటే నా కాలికి పీత పట్టుకుంది, ఏ పామో అనుకుని భయపడిపోయి
కేక వేసి తేరా చూస్తే పీత. అవునా అని అన్నాడు చంద్రం. అవునన్నాడు రాము. నీ సంగతే చూడు, సరుకు కొమ్మ నీ చొక్కాకి పట్టుకునేసరికి ఏ దెయ్యమో పట్టి లాగుతుంది అని వణికిపోయావు. అవునా అని అన్నాడు చంద్రం. మళ్ళీ అవునని ఒప్పుకున్నాడు రాము. అదే మన మనసులో దెయ్యాల విషయమై భయమే లేదనుకో, అప్పుడు మనం అంత భయపడేవాళ్ళమా? నా కాలికేదో పట్టుకుందని నేను అనుకునేవాడిని. నీ చొక్కాకి ఏ కొమ్మో తగులుతుందని నువ్వు కూడా అనుకునేవాడివి కదా. ఏ భయం లేకుండా వాటిని తీసేసి వచ్చి ఉండేవాళ్ళం. అవునా? నువ్వన్నది అక్షరాల నిజం. కానీ అసలు పాయింట్ వదిలేశావు అని అన్నాడు రాము, దొంగను పట్టిన పోలీసులాగా. ఏమిటది అని అన్నాడు చంద్రం. దెయ్యాల మేడలో వెలుగుని ఆకారాలను చూసే వరకు మనకసలు ఏ భయమూ లేదు కదా. మరి అలాంటప్పుడు మనకు భ్రమ ఎందుకు కలుగుతుంది? అందులో ఇద్దరికి ఒకేసారన్నాడు రాము ఉత్సాహంగా. సరిగ్గా ఇదే ప్రశ్నను నేను కూడా అడిగాను మా నాన్నగారిని అని అన్నాడు చంద్రం. ఏమన్నారాయన? రాము ఆసక్తితో అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. మరీ ఆలోచించగా నాకే అనిపించింది. ఏమని? మనం షికారికి వెళ్లే ముందు ఆ చోటుకి వెళతామని మనకు తెలుసు. అందువలన ఆ సమయంలో మనకు అనిపించకపోయినా మనకి తెలియకుండానే మన మనసుని భయం ఆవరించి ఉండాలి. అందుకే మనకి భ్రమ కలిగి ఉండాలి అని అన్నాడు చంద్రం. నిజంగా ఆ వయసులో అంతటి తార్కిక జ్ఞానం ఉండటం అపురూపమే. కానీ చంద్రం చిన్నప్పటి నుంచి వయసును మించిన తెలివితేటలు చూపిస్తూ వచ్చినవాడే. లాజిక్ బాగుంది. అలా కూడా జరిగి ఉండవచ్చు. కానీ ఇద్దరికి ఒకేసారి భ్రమ కలిగిందంటే నా మనస్సు ఒప్పుకోవటం లేదు. మనం మరోలా కూడా ఆలోచించవచ్చు కదా అని అన్నాడు రాము. రాము కూడా ఆ తార్కిక జ్ఞానంలో తక్కువవాడు కాదు. ఎలా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చంద్రం. ఆ మేడలో ఎవరైనా నివాసం ఉండి ఉండవచ్చు కదా. ఏంటి, ఆ దెయ్యాల కొంపలోన ఏ ముష్టివాడైనా ఉండొచ్చు కదా. ముష్టివాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళు మాత్రం దెయ్యాల కొంపలో ఉంటారా? ముష్టి వాళ్ళకి ఎక్కడో ఓ చోట తలదాల్చుకునే చోటు కావాలి కదా. వాళ్ళకి దెయ్యాల కొంపైనా ఒకటే, భూతాల కొంపైనా ఒకటే కావచ్చు. కానీ ఇది ఊరికి దగ్గరలో ఉంటే నువ్వన్నట్లుగా అనుకోవచ్చు. కానీ ఊరి నుంచి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఈ కొంపలో ఎవరుంటారు అని అన్నాడు చంద్రం. అది నిజమే. మరి ఏమై ఉంటుంది అని అన్నాడు రాము. ఈసారి పగటిపూట వెళ్ళి చూసొద్దాం. సరే, మళ్ళీ అక్కడికేనా? ఏం, పగటిపూట భయమేముంటుంది అని అన్నాడు చంద్రం. సరే అన్నాడు రాము. ఆలస్యమైపోతుందని చంద్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఊరు గతించిన కాలంలో ఘనంగా బతికినట్టిది. అది సముద్ర తీరం కావటంతో ఒకప్పుడు మంచి సముద్రపు రేవుగా ఉపయోగపడుతూ వచ్చింది. నవాబుల కాలంలోనూ ఇంగ్లీష్ వాళ్ళ కాలంలోనూ ఆ ఊరికి మంచి ప్రాముఖ్యత ఉండేది. ఆ తర్వాత ఆ ఊరు తరచుగా తుఫానులకు గురవుతూ ఉండటం, ఓడలాగే చోట సముద్రం బయటపడటం వంటి కారణాల వలన ఆ ఓడరేవు మూసివేయబడింది. అంతటితో ఆ ఊరికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. అప్పట్నుంచి ఆ ఊరు కేవలం పేరు గొప్ప ఊరు దెబ్బగా మిగిలిపోయింది. ఇదంతా 1 శతాబ్దం కిందటి మాట. నవాబులు ఆంధ్రదేశాన్ని పాలించే రోజుల్లో ఆ ఊరు ఒక సుభాగా ఉండేది. ఆ సుభాకి ఒక సుబేదారు ఉండేవాడు. వేసవిలో ప్రశాంతంగా చల్లటి పిల్లగాలిలో ఆనందంగా గడపవచ్చు అనే ఉద్దేశంతో ఊరికి బాగా దూరంగా సముద్రపు ఒడ్డున ఒక పెద్ద భవనం కట్టించాడు ఆ సుబేదారు. ఆ సుభాని ఏలుతున్న రోజుల్లో ఆ భవనం నిత్య కళ్యాణం, పచ్చని తోరణంగా ఉండేది. నవాబుల రాజ్యం అంతరించిపోయాక ఆ భవనం పాడుబడింది. ఊరికి బాగా దూరంగా ఉండటంతో ఆ భవనాన్ని ఎవరూ ఉపయోగించుకునేవారు కాదు. కాలక్రమంలో ఆ భవనంలోని గోడలు బేటలు వారి పడిపోసాగాయి. గోడల పగుళ్లలో నుంచి చెట్లు మొలవసాగాయి. దానెవరూ పట్టించుకోకపోవటం వలన తలుపులు, దర్వాజాలు ఎవరికందినవి వారు పీక్కొని పోయారు. కొన్నాళ్లకి తలుపులు, దర్వాజాలు పోయి గోడలు కూలి, కప్పులు రాలి, తీగలు మొక్కలు మొలిచి పడగొట్టిన భూత వైద్యుడిలాగా ఒంటరిగా సముద్రం ఒడ్డున ఉండిపోయింది ఆ భవనం. ఎప్పుడైతే ఆ భవనంలో మనుషులు నివసించటం మానేశారో ఇక ఆ భవనంలో దెయ్యాలు ఆవాసం ఏర్పరచుకోసాగాయి. అంతటితో ఆ భవనం
దెయ్యాల మేడగా పేరు పొందింది. మొదట్లో అటువైపు పశువుల కాపరులు పగటిపూట పశువులను మేపటానికి వెళుతూ ఉండేవారు. తర్వాత వాళ్ళు కూడా వెళ్ళటం మానేశారు. ఆ దెయ్యాల మేడలో రకరకాల కొరివి దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని, ఇంకొందరు ఏ మంత్రాలకు లొంగని భూతాలు తిరుగుతూ ఉంటాయని రకరకాల పుకార్లు లేచాయి. కొందరు ఆ దెయ్యాలను స్వయంగా చూశామని చెప్తే, మరికొందరు దెయ్యాలను చూసి హడలు చచ్చే రకాలను చూశామని చెప్పసాగారు. ఏదేమైనా సరే ఆ దెయ్యాల మేడ భయానికి పర్యాయ పదమైపోయింది. ఇది దెయ్యాల మేడ చరిత్ర. దాంట్లోనే వెలుగుని ఏవేవో ఆకారాలను చూసి భయపడ్డారు వాళ్ళిద్దరూ. అయితే అదే దెయ్యాల మేడకి పగటిపూట వెళ్ళి పరీక్షించాలి అని అనుకున్నారు రాముచంద్రం. తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం.